జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। జూబ్లీహిల్స్ ప్రజలంటే మాగంటి గోపీనాథ్ ఎంతో అభిమానం ఉండేదని అన్నారు। జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు। గోపన్నపై అభిమానాన్ని మరోసారి జూబ్లీహిల్స్ ప్రజలు చాటి చెప్పాలని కోరారు। అడ్డగోలు హామీలిచ్చి ప్రజల్ని పచ్చి మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు। పథకాలను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడని విమర్శించారు। అసలేం పథకం ప్రారంభించావు రేవంత్ రెడ్డి అని నిలదీశారు। కేసీఆర్ అమలు చేసిన పథకాల్ని రేవంత్ రెడ్డి రద్దు చేసిండని విమర్శించారు। రేవంత్ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని ప్రశ్నించారు। నేను మీకు మాటిస్తున్నా, అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాల్లో రౌడీగాల్లో వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు। ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారాయిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది। ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేమత్ నగర్కి వచ్చే బాధ్యత నాది। ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటుర్రేమో, ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం। తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది। మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది, భయపడవలసిన అవసరం లేదు। ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం। ఎన్ని కోట్లు ఖర్చైనా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం। This is Anchor Ravi. Hi అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రామ్ ప్రసాద్. Hi, it's me మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV.